I'm gonna miss you so much. I too. Bye. Come, let's go. Bye. బాయ్. నువ్వెప్పుడు వచ్చావు? చెప్పకుండా మాయమైపోతావు, Huh? చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు. యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి? అంత క్లోజా? అంటే ఎదురెదురు ఇంట్లో ఉంటాం కదా, కొంచెం అది ఉద్దుతున్నాయి. మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు, ఉంటే వస్తానన్నట్టు చెప్పా. మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా. మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు. పాప, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప. ఆహా, మరి అది ఫ్లయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు. పాప, నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి విజిల్ వేసినా చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు. మరి ఇదేంటి? ఎవడండి? మన Drunk and drive test ఆ? పాప, ఇది ఇక్కడ ఇదంతా సోషలైజింగ్ అంటారే. రే, నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలరా? బ్లడ్ టెస్ట్? పాప, నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే డిస్కషన్ కి సంబంధం లేదు తెలుసా. ఆహా, అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్శాసనం లాగింది కంచిపడి చీర గద్వాల చీరని ఎవడు డిస్కషన్ పెట్టే. పాపా, నన్ను నమ్మవే, నేను ఉయ్యాలా అంటోండి. ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా, గేరు దాటగలనా? అక్కడే ఉంటా. ఎక్కడా ఆ? ఎక్కడా? ఇక్కడ ఇంకా ఎక్కడా? ఇక్కడ ఇంకా राजा भाई उठ गए। వాట్? రాజా సాబ్ లేచాడా? ఆఫీసర్ ఫ్యామిలీ ఎక్కడ? We almost cracked it, sir. ఆల్మోస్ట్ కాదు. ఐ వాంట్ దట్ ఫ్యామిలీ ఇమీడియట్లీ. గో. Sir. ఆయన అద్దం. రంజిత్ సింగ్, భయ్యా, ఒకన్ని చూసి జనం భయంతో గజగజ వణికిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుంటే వాణ్ణేమంటారో? సైతాన్. మరదే జనం భయంతో వణికిపోతూ చేతులెత్తి దండం పెడితే వాణ్ణేమంటారో? భగవాన్. మరి నేనెవరిని? భగవాన్. మరి ఆ భగవంతుణ్ణి ముట్టుకుంటే వాణ్ణి ఏం చెయ్యాలి? చంపేయాలి. మరెందుకు చంపలేదు? చంపేస్తాను. ఎక్కడ? ఇక్కడ. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? నేనే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళమన్నా. ఐస్ క్రీమ్ షాప్ ఏంటి పాప?
ఇంటికి వస్తేనేమో ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ, బయటికి వస్తేనేమో పిల్లలు కూడా పిల్లల్ని వేసుకొని తిరుగుతావు. మనకి ప్రైవసీ ఎప్పుడు? ప్రైవసీ ఇప్పుడు కరెక్ట్. చూడు పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు. లైక్ చాలా న్యాచురల్ గా ఉంది, అలాగే ఉంది. ఆ తపాంచైటి హర్ష, కొంచెం వెనక్కి టువర్డ్స్ యువర్ రైట్. గెట్ ఇన్ టు పొజిషన్. Sir? ఇన్ పొజిషన్. ఫైర్. Sir? ఫైర్. Sir, risk है वो sir. తుడిచివాడి చేతిలో పెట్టరా హర్ష. బందూక్ సాఫ్, కామ్ ఖతాం. ఫోటో తీరా. బందూక్తోనే కాదు, అప్పుడప్పుడు కెమెరాతో కూడా తీయాలి. షూట్. యా. 25 లక్షల హెడ్ రివార్డ్ ఉన్న నక్సలైట్ కి ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాడేడి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరినో తీసుకొచ్చి నువ్వే కాల్ చేసి వాడు నక్సలైట్ సెలెక్టర్ ఇచ్చారు వాడేడి వీడేడని అడుగుతున్నా. నీలాంటి వాళ్ళు చాలా మంది ఇది లేడీస్ ప్రాబ్లం కాదు మేడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. షిఫ్ట్ దెమ్. సార్ చెప్పానుగా, ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని. డాడీ పరశురామ్ గారు ఏమన్నాడు వీడు? ఆ ప్రపంచం 4 దిక్కులు కాదు, 4 వ్యక్తులు. పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడా? ఏది చంపమనండి చూద్దాం. ఏం కదమ్మా, డాడీకి ఏం కాదు, నేనున్నాను. సార్ ప్లీజ్ సార్, నేను సారీ చెప్తాను. పరశురామ్ గారు సారీ అండి. కద్దరు చేయలేని పని కాకి చేసింది. చెప్పేశాను, నేను ఇక్కడే ఉంటాను.
మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్. హ్యాపీనా సార్? మీరు బయలుదేరండి, నేను ఫినిష్ చేసి వస్తా. బాయ్స్, టేక్ ద పొజిషన్. Jackals! 25, 50, 75, 100! సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ ఏం చేయకండి సార్, వదిలేండి సార్. నేనున్నాను కదా సార్, ప్లీజ్ సార్. సార్ సార్ నా Sorry, my ఫ్యామిలీ ఏం boy, చేయకండి your సార్. time is up. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. Target! సార్ 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 నా మాట వినండి సార్, ప్లీజ్ నా ఫ్యామిలీ ఏం చేయకండి సార్, వద్దు వద్దు సార్, సార్ సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ ప్లీజ్.
ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కతి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కతి తప్పితే నువ్వు వచ్చావు. రామా, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? చంపడానికొచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికొచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? హ? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం ఒక్కడి వల్ల. ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు. ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగు పెట్టాం. ఈ బీహార్లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే